వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఆగస్టు 15 ఒక విశిష్టమైన రోజు. భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మరుపురాని రోజు ఈ ఆగస్టు 15. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత భారతదేశం స్వాతంత్రం పొందిన రోజు. కానీ ఆగస్టు 15నే ఎందుకు ఎంచుకున్నారు స్వాతంత్రం ఇవ్వడం కోసం? అర్ధరాత్రి సమయంలో ఎందుకు ప్రకటించారు? 1947 ఆగస్టు 15 ఢిల్లీలో అసలు ఏం జరిగింది? ఈ వివరాలని ఈ వీడియోలో భారత స్వాతంత్ర దినోత్సవం వెనుక ఉన్న ఆసక్తికరమైన చారిత్రక విషయాల గురించి వివరిస్తున్నాం. స్వాతంత్రానికి ముందు భారతదేశం 18వ శతాబ్దం నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంది. 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశం బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయింది. అయితే భారతీయుల స్వాతంత్ర ఆకాంక్ష మాత్రం తగ్గలేదు. గాంధీజీ నేతృత్వంలోని అహింసా ఉద్యమాలు, విప్లవకారుల పోరాటాలు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇటువంటి మహనీయుల ఉద్యమాలతో భారత స్వాతంత్ర పోరాటం చాలా బలంగా ముందుకెళ్ళిపోతుంది. 1947లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా రాజకీయంగా కూడా చాలా బలహీనపడిపోయింది. ఇక్కడే ఒక కీలక మలుపు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం దోహదపడింది. 1947లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకుంది. అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఈ స్వాతంత్ర ఉద్యమకారులతో చర్చలు జరిపి భారత స్వాతంత్ర చట్టం ద్వారా బ్రిటిష్ పాలనకు ముగింపు పలికేందుకు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రే ఎందుకు ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒక ఆసక్తికరమైన విషయం. భారతదేశానికి అధికార బదిలీ 1947 ఆగస్టు 14 నుంచి 15 మధ్య అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఈ సమయంలో భారత రాజ్యాంగ సభ సమావేశమై జవహర్లాల్ నెహ్రూ చారిత్రకమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. ఆ ప్రసంగం ట్రైస్ట్ విత్ డెస్టినీ పేరుతో చరిత్రలో నిలిచిపోయింది. ఇది భారతదేశం కొత్త యుగంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించిన ఒక బలమైన చారిత్రకమైనటువంటి ఘట్టం. అయితే ట్రైస్ట్ విత్ డెస్టినీ నెహ్రూ తన ప్రసంగంలో భారతదేశం కొత్త స్వాతంత్రంలోకి ప్రవేశిస్తున్న విషయాన్ని ప్రపంచానికి చాటారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రసంగంగా కాకుండా శతాబ్దాలుగా భారత స్వాతంత్రం కోసం ఎదురు చూసిన ప్రజల ఆకాంక్షలకు ఒక ప్రత్యేకగా చెప్పవచ్చు. దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలన, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్యం ఇవన్నీ భారతదేశం ఉన్నటువంటి లక్ష్యాలుగా నిలిచాయి. మొదటి స్వాతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15 భారతదేశం అధికారికంగా ఇండిపెండెంట్ కంట్రీగా అవతరించిన సందర్భంగా జరుపుకున్నాం. జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు. కానీ అదే సమయంలో ఒక విషాద సంఘటన కూడా మనకి కనబడుతుంది. దేశ విభజన కారణంగా భారత్, పాకిస్తాన్ రెండుగా విభజన, అలాగే లక్షలాది మంది ప్రజలు, అనేక కుటుంబాలు వలస వెళ్ళిపోవడం ఇది ఒక చాలా విషాదకరమైనటువంటి సంఘటన. స్వాతంత్రం ఆనందంతో పాటు ఈ కంట్రీ డివైడ్ చేయడం అనేది భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. స్వాతంత్రం తర్వాత భారతదేశం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంది. ఆర్థిక సమస్యలు, అలాగే పావర్టీ పేదరికం, నిరక్షరాస్యత, శరణార్థుల సమస్య, దేశంలోని అనేక సంస్థానాలని విలీనం చేయడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా క్రమేపీ చేసుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఈ భారత నాయకత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో దేశ నిర్మాణాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రారంభించింది. తర్వాత భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా నిలిచింది. 1947 నుంచి ఇప్పటి వరకు అంటే 2026 వరకు భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. సాంకేతిక రంగంలో కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ఇండియా, స్పేస్ టెక్నాలజీ, స్టార్టప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, డిఫెన్స్ ఇలాగా అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభమైన స్వతంత్ర భారత ప్రయాణం 2026లో ఒక కొత్త దిశగా కొనసాగుతోంది. మన చేతిలో ఉన్న ఈ స్వేచ్ఛ మనకు సులభంగా లభించింది కాదు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల పోరాటం, ఎంతోమంది కుటుంబాల త్యాగం, ఎంతోమంది భారతీయుల కళ, వీటి ఫలితమే మన స్వాతంత్రం. కాబట్టి ఈ ఆగస్టు 15 కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, మన దేశాన్ని మరింత గొప్పగా మార్చేందుకు ప్రతి పౌరుడు మన వంతు బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశం, మన గౌరవం, మన బాధ్యత. జై హింద్, వందే మాతరం.